సంఘం ఎప్పుడైతే అర్థం చేసుకుంటుందో, ఒక తండ్రిగా సేవకుడిని గౌరవిస్తుందో, సేవకుడి మాట వినటానికి లోబడుతుందో, ఇష్టపడుతుందో, సహకారిగా పరిచర్యలో నిలబడుతుందో, సంఘం ఇంకా అభివృద్ధి చెందుతుంది. సేవకుడు ఇంకా కష్టపడతాడు, సంఘం కోసం ఇంకా బలంగా పరిచర్య ప్రార్థన జరుగుతుంది. సో ఇంకా అనేక మంది సత్యంలోనికి వస్తారు. ఒక్కడు చేస్తే ఆ ఒక్కడికి సంబంధించిన ఫలితమే వస్తుంది. 100 మంది ఏకమై చేస్తే 100 మందికి సంబంధించిన ఫలితం వస్తుంది. అందుకే మీరందరూ ఏకమై ఉండండి అన్నాడు ప్రభు. ఏమై ఉండాలి? ఏకమై పరిచర్య చేయాలి. ఇది నా పరిచర్య అనుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎవరికో చేస్తున్నా నేను అన్నట్టు ఉండకూడదు. ఇది ఎవరిది? నాది. దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. చర్చ్ పనులన్నీ నా పనులు, ఇది నా బాధ్యత. రేపొద్దున ప్రభు దగ్గరికి వెళ్ళాక నా ఇంటి పనుల గురించి నన్ను లెక్క అడగడు. దేని గురించి అడుగుతాడు? లెక్క అడిగితే నా సంఘం పనుల గురించే నన్ను లెక్క అడుగుతాడు. ఇది నా నిజమైన కుటుంబం అని ప్రతి